తన ఈ ఇంటిని విడిచిపెట్టి యేసు నామంలో పో అంటాం. సైతాన్ గడు అంటాడు, నేను బాను పాస్టర్ గారా, నేను బాను బ్రదరో అంటాడు. ఎందుకు బావు పాస్టర్ గారు, నిన్నెట్లా ఫోన్ చేసి పిలిచారో వీళ్ళు కూడా నాకు ఇన్విటేషన్ పంపించారు. ఇన్విటేషనా? ఏ ప్రింటింగ్ ప్రెస్ దగ్గరికి వెళ్ళి ప్రింట్ చేసి నీకు పంపించాడు సైతానా అంటే, సైతాన్ గడే ఉంటాడు తెలుసా, మనస్మర్థలో సూర్యుడు అస్తమించేలోపు సమాధాన పడాలి, పడకపోతే అపవాది వస్తాడని మీ దేవుడే చెప్పాడుగా, అందుకని నేను వచ్చాను అంటాడు. గట్లరా ఎప్పుడు అసమాధానంతో పడకలకు వెళ్ళొద్దు. రైట్. పచ్చటి కాపురానికి 12 సూత్రాలు. 8వ సూత్రం, ఒకరిపై ఒకరికి అనుమానం ఉండకూడదు. దీని గురించి నేను ఎక్కువ వివరం చెప్పను. కారణం ఏంటంటే మొన్న ఉపవాస ప్రార్థనలో, కుటుంబ క్షేమం కొరకై ఉపవాస ప్రార్థనలో అబ్రహాము తన భార్యను ఎంత నమ్మాడో, షారా తన భర్త అబ్రహామును ఎంత నమ్మిందో, నమ్మికకు ప్రతీకగా అబ్రహాము షారాల దాంపత్యం చెప్పాను. వినకపోతే వినండి. కొంతమంది పురుష మహాశయులు ఉంటారు, భార్య తలస్నానం చేసిన అనుమానమే, మంచి చీర కట్టుకున్న అనుమానమే, కొంచెం శుభ్రంగా తయారై బయటికి వెళ్ళిన అనుమానమే, అనుమానం. కొంతమంది మహాతల్లులు స్త్రీలు ఉంటారు, భర్తకు అనుమానం కలిగేటట్లుగా బ్రతికే వాళ్ళు ఉంటారు. ఇంట్లో ఉన్నప్పుడు నీసు కంపుతూ ఉంటారు కొంతమంది. ఇక నేను చెప్పలేను తండ్రిని నేను చెప్పకపోతే ఎవరు చెప్తారు? ఇంట్లో ఉన్నప్పుడు దరిద్రంగా ఇక ఎప్పుడు చూసినా నైటీ ఉంటుంది చూసారా, అది నైటీయో డైటీయో అర్థం కాదు. ఇక 24 గంటలు ఇంట్లో కంపుతూనే ఉంటారు. అదే విచిత్రమో చూడండి, బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం పౌడర్ డబ్బా సగం ఖాళీ అయిపోతుంది, సగం అరిగిపోతుంది. భర్త అనుకుంటాడు, ఇంట్లో మనిషి అంత దరిద్రంగా శుభ్రం ఉండదో, అనుమానం రాకపోతే ఇంకేం వస్తుంది? వినండి, తండ్రిగా, వయసు కలిగిన తండ్రిగా చెప్తున్నాను. భర్తకు అనుమానం కలిగేటట్లుగా, భార్యకు అనుమానం కలిగేటట్లుగా బ్రతకూడదు. అట్ దట్ సేమ్ టైం ప్రతి దానికి అనుమానపడే అనుమానపు పిచాచి రోగంతో దేవుని బిడ్డలు బ్రతకూడదు. రైట్. పచ్చటి కాపురానికి 12 సూత్రాలు. 9వ సూత్రం, ఇరుపక్షాల తల్లిదండ్రులను గౌరవించాలి, ప్రేమించాలి. తమ్ముళ్ళరా, అన్నలరా, చెల్లెళ్ళరా, అక్కలారా, నా చేతులు జోడించి మీకు దండం పెట్టి చెప్తున్నా, ఇది గనక మీరు చేయగలిగితే, చెల్లి నీకు ఆ మంచి భర్తనిచ్చిన అత్తమామలు ఉన్నదే, గౌరవించు, ప్రేమించు. మా ఆయన మంచోడే గానక్క మా అంటారు చూసారా, పొరపాటు నా మాట అనొద్దు. నీ భర్తకు నువ్వెంత ప్రేమను పంచినా ఆ భర్త తల్లిదండ్రులను చులకనగా చూస్తే భర్త గుండెకు గాయం కలుగుతుంది. అడుగు నీ భర్తను కావాలంటే. భర్తను ఏమైనా తట్టుకోగలుగుతాడేమో కానీ కన్న గర్భానంటే తట్టుకోలేడు. సరే, అది అవునో కాదో నీకు అర్థం కావాలంటే నిన్నన్నా తట్టుకోగలుగుతావు, కానీ మీ అమ్మా నాన్న అంటే నువ్వు తట్టుకోగలుగుతావు? తమ్ముడు, మిమ్మల్నే